హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చపాతీ ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 ఎగ్స్ తీసుకొని సాల్ట్ కారం వేసుకొని 2 ఎగ్స్ దాంట్లో గిన్నెలో వేసుకొని కలపాలి. ఉండలు లేకుండా కలపాలి, లేదంటే ఇట్లా తినేటప్పుడు కారం తగులుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం హీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెన్నం హీట్ చేసుకున్నాను. తర్వాత చపాతీ వేసుకోవాలి. తర్వాత మనం బీట్ చేసుకున్న ఆమ్లెట్ మిక్చర్ని దీంట్లో వేసి కలపాలి. మొత్తం స్ప్రెడ్ చేయాలి చపాతీ అంతా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం సేపు వేగనివ్వాలి ఇప్పుడు ఒక సైడ్ కాలింది, ఇంకొక సైడ్ టర్న్ అవుట్ చేసుకోవాలి. కొంచెం మెల్లగా వేసుకోవాలి, లేదంటే ఆమ్లెట్ చిట్లిపోతుంది. కానీ నాకు అదే అయింది. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి, అప్పుడే పచ్చివాసన లేకుండా ఎగ్ మంచిగా కాలుతుంది. ఎంతో టేస్టీగా చపాతీ ఎగ్ ఆమ్లెట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక వైపు టర్న్ అవుట్ చేసుకొని మనం ఆనియన్స్, కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. సేమ్ ఇది షవర్మా లాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.